గౌరవనీయులు పెద్దలు కీర్తి చేసినటువంటి మాడుగుల వెంకట్రావు గారి 7వ వర్ధంతి సందర్భమున వారి కుమారులు, కోడళ్ళు, అల్లుళ్ళు, ఆడబిడ్డలు, మనవళ్ళు, మనవరాళ్ళు, బంధుమిత్రులంతా కలిసి 7వ వర్ధంతి అయినా ఇంత ఘనంగా చేసిన మీ అందరికీ ఆ పరమాత్ముడు కలకాలము భోగభాగ్యములతో సకల సంపదలతో మాడుగుల వారి కుటుంబాన్ని చల్లకాపాలని పరమాత్మని కోరుకుంటూ, ఇక మాడుగుల వారి కుటుంబ సభ్యుల తరపున ఇక్కడ రాయలసీమ మదనపల్లి కళాకారులకు చిరు సత్కారం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ట్రాక్టర్ కేసు పంపిస్తారా? ఎవరు తీసుకోద్దంట్రా? కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాడుగుల వారి కుటుంబం కోసరము విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు, ఇక మా సాటి కళాకారులు మందుల రవికుమార్ గారికి, వారి సతీమణి గారికి కూడా ఇక్కడ మాకు చేయూతనందించి కుటుంబం చేయూతనందించిన వారు మా రాయలసీమ కళా బృందం తరపున పేరు పేరున కథా కళాక్షేపను ముగించి అటు పిమ్మట ఈ కార్యక్రమాన్ని ఇది అయిపోయిన తర్వాత ముఖ్యంగా సార్ గారు వచ్చేసి మా కళాకారుల తరపున మరియు కుటుంబ సభ్యుల తరపున 4 మాటలు మాట్లాడి తర్వాత ఈ కార్యక్రమం చేయాల్సిందిగా మరి కోరుకుంటున్నాం. రండి. ధన్యవాదాలండి. యెహోవాను గూర్చిన ఉత్సాహగానము చేయుదము. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మనకు ప్రదర్శన ఇచ్చినటువంటి నగరమడికి ప్రసాద్ గారి శిష్య బృందానికి అందరికి కూడా పోతవరం గ్రామం తరఫున, అలాగే మాడుగుల వెంకట్రావు గారి కుటుంబం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారికి ఇందాక అన్నట్టు చిరు సత్కారం కాదు, మా బాధ్యత ప్రకారం వాళ్ళని ఇక్కడ గౌరవించుకోవటం. అక్కడ మంచి కొరడా ఒకటి పెట్టే తీసుకురా, అది తీసుకురా. మీరు చేయవలసిన బాధ్యత మీది. మీ చేతిలో ఆ పేపర్ అవసరం లేదు, మా చేతికి ఇచ్చినా మేమే పిలిచేదాము. మీరు అక్కడికి వెళ్ళి వారికి తోచిన మీరు సత్కార్యము చేయవలసిందిగా కుటుంబ సభ్యులందరూ స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులందరికి కూడా చిన్న బహుమతిని అందించడానికి మాడుగుల కీర్తిశేషులు మాడుగుల అనుసూరమ్మ గారు, అబ్రహాం గారు వాళ్ళ మనవడు మాడుగుల అశోక్ కుమార్ గారు, అంటే మా పెద్దక్క కొడుకు, ఇవన్నీ కూడా మీకోసం గిఫ్ట్లు తీసుకొచ్చాడు. కొడుకు అయితే మాడుగులోళ్ళు కాదు వాళ్ళు, అట కాదండి. పెద్దక్క కుమారుడైతే ఇంటి పేరు మారుతుంది. పెద్దక్క మన మాడుగులోళ్ళు, పెద్దక్క కుమారుడు కాదురా. వాళ్ళు ఇచ్చేదని వీళ్ళ పేరు చెప్పుకునేదినా? ఎక్కడ న్యాయం ఇదే? నేనేం చెప్తున్నాను ఇప్పుడు? మా పెద్దక్క కొడుకు ఇస్తున్నానని చెప్తున్నాను, నేను ఇస్తున్నానని చెప్పట్లా. పెద్దక్క మాడుగుల అక్క పేరు చెప్పండి. మాడుగుల ప్రమిళ కోటేశ్వరరావు. అక్క పేరు మన గౌరవనీయులు పెద్దలు మాడుగుల కోటేశ్వరరావు గారు, మాడుగుల సుధీర్ గారి పెద్దక్క అయినటువంటి కోటేశ్వరరావు గారు, వారి కుమారుడైనటువంటి ఇక మా కళాభిమాని మా అశోక్ కుమార్ గారిని కూడా స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నప్పుడు కళాకారులందరినీ సత్కరించాలని గొప్ప మనసుతోటి వాళ్ళు ముందుకొచ్చారు. అలాగే వాళ్ళ బాబాయ్ పేరు కూడా అబ్రహామే, విజయమ్మ గారు, వాళ్ళిద్దరు కూడా కీర్తిశేషులు అయ్యారు. వాళ్ళ కుమారుడు సన్ని
తర్వాత వాళ్ళ అన్నయ్య అశోక్, వీళ్ళిద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని మీ అందరికి గిఫ్ట్లు అందించడానికి వాళ్ళు పెద్ద మనసు చేసుకున్నందుకు వారందరికి మీ అందరి తరఫున మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తాతగారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు, అటు వాళ్ళ నాయనమ్మని జ్ఞాపకం చేసుకుంటున్నారు, వాళ్ళ బాబాయిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి మీ అందరికీ కళాకారులందరికీ మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నాకు కూడా తెలియకుండా అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఈరోజు తీసుకొచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అవి వారి చేతుల మీదుగానే మీరు అందుకోవాలని నేను ఆశపడుతున్నాను. ముందుగా కే చిన్న నవీన్, రా పైకి రా రా కే చిన్న నవీన్. కూర్చో కూర్చో అటు పక్కన ఫోటో అడ్డం తీసేయండి, నిలువు కావద్దు. రైట్. కే చిన్న నవీన్. అలాగే నెక్స్ట్ పి శంకర. పి శంకర. పి శంకర గారు రా పైకి రా రా. ఏం కాదురా, నేను 3 రోజులు స్నానం కూడా చేయలేదా. కె వెంకటరమణ గారు, తర్వాత కె వెంకటరమణ గారు. కె వెంకటరమణ గారు ఇచ్చే వేసుకొని రకండి. ఎం భరత్ కుమార్ గారు. మన వాళ్ళంతా కొంచెం సిద్ధంగా ఉండండి. అవసరం లేదు. తర్వాత పి నరసింహల్ గారు. ఎన్ గణేష్ గారు. గణేష్ రండి, పర్వాలేదు. మీరు ఇంతలో రిమూవ్ చేసుకోకపోతే ఏమైంది, ఒక నిమిషం ఉండొచ్చు కదా. గణేష్ గారు. ఆర్ రెడ్డి లోకేష్. ఆర్ రెడ్డి లోకేష్. బిఆర్ సింధు. బిఆర్ సింధు. మరి సింధు ఎవరు? రెండు ఆయననా? డి గణేష్. ఓకే. డి నవీన్ కుమార్. డి నవీన్ కుమార్. హెచ్ఎన్ శ్రీనాథ్ గారు. వై హరి గారు. ఎస్ హరిప్రసాద్ గారు. నువ్వు తీసుకున్నావా? రా మరి, నువ్వు ఆగితే అర్థం కాదు. కె కేశవులు గారు.
ఎస్ మల్లికార్జున్ గారు. ఎన్ ప్రసాద్ గారు. ఎన్ ప్రసాద్ గారు. అలాగే ఈ కార్యక్రమానికి లైటింగ్ మరియు మైకు అందించినటువంటి ప్రసాద్ గారు, బి నిర్మలారు, డి గణేష్ గారు. ప్రసాద్ గారు. అలాగే మీరందరూ కొంచెం నిశ్శబ్దంగా ఉంటే మేమేం చెప్పేది మీరు కూడా వినాలని కోరుకుంటున్నాం, ఎందుకంటే మన కోసం వీళ్ళు కష్టపడ్డారు కాబట్టి. అలాగే నిన్న రాత్రి, ఈరోజు ఉదయం, ఈరోజు సాయంత్రం 3 పూట్ల 5 లీటర్లు మనకి మీకోసం పాలు సప్లై చేసినటువంటి మీ అందరి అభిమాన నటుడు యోహన్ గారు, వారిని కూడా ఒకసారి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అడగకుండానే నేను ఇస్తానని చెప్పి ప్రత్యేకంగా ఇంటికి వచ్చి మరి ఆ పిండిని పాలు పిండినట్టు అట్లానే తీసుకొచ్చి మనకి ఇచ్చేళ్ళారు 3 పూటలు కూడా. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా మిత్రుడు అద్దంకి వాస్తవులు మధు గారు మనకి వీడియో తీయడానికి ప్రత్యేకంగా అద్దంకి నుంచి వచ్చేశారు. వారిని కూడా ఒకసారి స్టేజ్ మీద